నమస్తే అండి. మేడం చూసుకుంటే గనక నిన్న కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాంతో రాష్ట్రానికి ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేసినట్టు ఆహ్, పెమ్మసాని, పెమ్మసాని గారు, రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు గారు అండ్ బీజేపీ నాయకులు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మన రాష్ట్రానికి 3 మంత్రి పదవులు వచ్చినాయి కదా! దాని మీద మీ స్పందన? చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే విజయడంక మోగించాం ఆంధ్రప్రదేశ్లో. ఊహించని విధంగా సైకోని ఎలా పంపాలో యువత, మహిళ అందరూ కూడా నడుం కట్టుకొని ఈరోజు విజయం చేకూర్చారు. ఆ విజయం చేకూర్చిన ప్రతి మహిళకి, ప్రతి కుటుంబానికి కూడా గద్దె రామ్మోహన్ రావు గారి తరపున పాదాభివందనం చేస్తాను. ఆయన అన్నారు, నేను 50,000 మెజార్టీతో గెలుస్తాను అని. చాలామంది అవహేళన చేశారు. ఎలా గెలుస్తావు, ఇంటింటికి పథకాలు వచ్చినాయి, ఇంటింటికి ఎంతో కొంత మేలు చేకూరింది కాబట్టి ఖచ్చితంగా అవతల అపోజిషనే గెలుస్తుంది అని చెప్పి కూడా చాలామంది ఛాలెంజ్ చేశారు. పందాలు కాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మహిళలు మాకు ఇచ్చినది మా డబ్బులు ₹1,00,000 తీసుకొని సంవత్సరానికి ఏదో రూపేణా, ట్యాక్సుల రూపేణా కావచ్చు, కల్తీ మద్యం ద్వారా కావచ్చు, అనేక విధాలుగా మా దగ్గరే తీసుకొని మాకు 10,000 ఇవ్వటం ఏంటి అని, మాకు ఉచితాలు అవసరం లేదు, మాకు అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, దాంతోపాటు రోడ్లు అన్నీ కూడా అది చంద్రబాబు గారితోనే సాధ్యమైద్ది. పిల్లలకి ఉపాధి అవకాశాలు కావాలన్నా, భావి భవిష్యత్తు కావాలన్నా కూడా మాకు బాబుగారు కావాలి. రైతులు వాళ్ళేమన్నారు, పోలవరం నుంచి నీళ్లు ప్రతి చివరి ఎకరానికి కూడా నీటి బొట్టు వస్తుంది అని చెప్పి ఆశించాము. కానీ ఉన్న నీటిని కూడా లేకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ సైకో ప్రభుత్వం పోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా నిందించి ఈరోజు అఖండ విజయాన్ని చేకూర్చారు. వారందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. ఈ రోజున కూటమి ప్రభుత్వం గెలిచింది. కూటమిలో మనది కేంద్రంలో కీలక పాత్ర వహించింది. ఏదైతే బాబు గారిని పక్కన పెట్టారో అదే మోదీ గారు ఈ రోజున బాబుగారే ముఖ్యమని, బాబుగారితోనే సాధ్యమని చెప్పని ఈరోజు రుజువైంది. కేంద్రంలో కూడా మనకి 3 మంత్రి పదవులు ఇచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ముగ్గురు కూడా మంచి మంచి పదవులు పొందారు. బీసీలకు కూడా పట్టం కట్టింది ఒక్క చంద్రబాబు గారి. బీసీలకి మంత్రి పదవి, స్పీకర్ పదవులు ఇచ్చింది కూడా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్తుంది. బాబు గారిని, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్యాయం అనేది జరగదు అనేది దీని ద్వారా మనకు అర్థమైంది. మహిళలు ముందంజ ఉండి మహిళలకి అనేక డ్రాక్వా గ్రూపులు కావచ్చు, మహిళలకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఏదన్నా తీసుకొచ్చిన ఘనత బాబు గారిదని చెప్పి గ్రహించి ప్రతి మహిళ నడుం కట్టుకొని ఈరోజు అఖండ విజయం చేకూర్చింది. ఆ విజయం చేకూర్చిన రోజు మీరు బహుశా చూసి ఉండొచ్చు, ప్రతి టీవీ ముందు కూడా 10 మంది 20 మంది కూర్చున్నారు. ఏమనంటే ఎలా వస్తుంది ఫలితం, ఎలా వస్తుందని ఆశతో ఎదురు చూసి లేవలేని వృద్ధులు సైతం కూడా ఎప్పుడో వెనక పండగలు చేసుకున్నారు. ఏదో ఒకటి జరిగినప్పుడు అలా మూకుమ్మడిగా కూర్చొని చెట్ల కింద అట్లా కూర్చొని అప్పుడు రేడియోలు వినేవారు. కానీ ఈరోజు కూటమి గెలిచిన రోజు అందరూ ఇంటింటికి స్వీట్స్ పంచుకోవటం, ఇంటింటికి జెండాలు ఎగరేయటం, ఇంటింటికి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించి చాలా బాధ్యతగా చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం రావటం వల్ల చాలా ఆనందం. అంటే ఇన్నాళ్ళు మేము పడిన కష్టం, అంటే నేను ఒక కార్యకర్తగా ఎదిగి 10 సంవత్సరాలు బాబుగారితో కలిసి నడిచి గద్దె రామ్మోహన్ రావు గారి అడుగు జాడల్లో ఉంటూ మేమందరం కూడా అసలు గద్దె గారిది ఒక రాజకీయ గ్యారేజీ. ప్రతి ఒక్కళ్ళని కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్ళటం, కానీ తను ఎదుగుతూ ఎదటోళ్ళని ఎదిగించిన తీరు గద్దె రామ్మోహన్ రావు గారికి రాష్ట్రం మొత్తం మీద చెందుద్దని కూడా చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ కూటమి ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు, చాలా ఆనందంగా ఉంది. ఆయన మహానాయకుడు. హిందూపురంలో ఒక కరప్షన్ కానీ ఏదీ లేకుండా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి మరొక్కసారి విజయం పొందారు. ఈ విజయంతో జరుపుకునే పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణ గారికి విజయవాడ తెలుగుదేశం, తెలుగు మహిళలు అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉన్న పరిస్థితి. అంటే లాస్ట్ టైం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ కానివ్వండి, అది లోకేష్ గారు కానివ్వండి, ఇటువంటి పదవులు ఉండవు, వాళ్ళ కీలక రోల్ పోషిస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు లోకేష్ గారు కూడా పదవి తీసుకోబోతున్నారు. అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు అన్నారు.
డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ అని రకరకాలుగా మాటలు వస్తున్నాయి. అవన్నీ కూడా వాడు ఒప్పందం చేసుకున్నారు. అది బాబు గారు ఎవరిని కూడా తక్కువ చేయరు. ఆయన ఏమన్నారు, ఈ కూటమి అందరిది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి పవనసుతుడే, ఆంజనేయుడు కలిసినట్టుగా పవనసుతుడు కలిసి ఈ విజయాన్ని చేకూర్చారు. కాబట్టి ఆ పదవులు అనేది ఆయన వారి అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీకేది కావాలో కోరుకోమనే అన్నారు బాబు గారు. ఆ విషయం బయటికి రాకోకుండా ఏయో పుక్కిడి పురాణాలు 100 వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కాకుండా బాబు గారు ఏమన్నారంటే, పవన్ నీకేది కావాలో అది తీసుకో అన్నారు. ఆయన అంటారే తప్ప ఈ శాఖ ఆ శాఖ అని ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు. అవన్నీ కూడా అందరూ కూర్చొని మహాకూటమి ఉంది కాబట్టి అందరూ చర్చించుకొని ఇచ్చినప్పుడు మనం అందరం కూడా సంతోషంగా చూద్దాం.